హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. గత ప్రభుత్వం తీసుకున్న ఏ కార్యక్రమం రద్దు చేయబోవటం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయం వద్ద చిట్చాట్లో మాట్లాడిన రేవంత్ గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన మెట్రో ఫార్మాసిటీని రద్దు చేయటం లేదని అన్నారు. 6 సెక్టార్లతో మెట్రో విస్తరణ చేస్తున్నామన్నారు. దీనిపై అడ్వైజరీ కమిటీ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 1000 నుంచి 3000 ఎకరాల్లో 10 ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇప్పటికే దీనికి సంబంధించి స్థలాలను గుర్తించినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. నూతన సంవత్సరం మొదటి రోజు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరియట్ లో జర్నలిస్టులతో చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్ లో కీలకమైనటువంటి అంశాలు మాట్లాడారు. ముఖ్యంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏది కూడా కొనసాగించదు అన్నటువంటి ఆ చర్చ ఏదైతే ఉందో ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెడుతూ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా కొనసాగిస్తాము, కానీ కొన్ని మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఫార్మాసిటీకి సంబంధించినటువంటి అంశం మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఫార్మాసిటీని రద్దు చేయమంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే అందులో కొన్ని స్ట్రీమ్ లైన్ చేస్తామని, ఫార్మాసిటీని ఫార్మా విలేజెస్ లాగా మారుస్తామన్నటువంటి అంశాన్ని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఇక హైదరాబాద్ మెట్రో సంబంధించినటువంటి విస్తరణ ఏదైతే ఉందో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము అలాగే కొనసాగింపుగా ఉంటూనే కొన్ని స్ట్రీమ్ లైన్ చేస్తూ మార్పులు చేర్పులు చేసి కొనసాగింపుగా డెవలప్మెంట్ చేస్తామన్నటువంటి అంశాన్ని కూడా ఆయన తెలియజేశారు. ఈ 6 సెక్టార్లుగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ కూడా ఎక్కడా మెట్రో అందుబాటులో లేనటువంటి పరిస్థితిని తీసుకురాబోతున్నామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. 6 సెక్టార్లుగా విడదీసి 6 సెక్టార్లలో కొత్తగా మెట్రో నిర్మాణం చేపడతామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కు యువతల గ్రేటర్ హైదరాబాద్ సిటీ ఇప్పుడు 1.5 ప్రజలతో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ సిటీ ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్ కు అవతల కూడా 1.5 ప్రజలతో కొత్త నగరాన్ని రూపొందించబోతున్నాము. అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త నగరం డెవలప్ అయ్యేలాగా విధి విధానాలు ఉంటాయన్నటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు అయితే అదే విధంగా పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా నామినేటెడ్ కావచ్చు చైర్మన్ల పదవిని భర్తీ చేస్తామంటూ ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రాజెక్టు కానీ ఫార్మాసిటీ కానీ రద్దు చేయడం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో వివిధ అంశాలను షేర్ చేసుకున్నారు. ఎయిర్పోర్టుకి ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గిస్తామన్నారు. BHEL నుంచి ఎయిర్పోర్ట్ వరకు 32 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందన్నారు. MGBS నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కొత్త మెట్రో రూట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా చంద్రాయనగుట్ట దగ్గర ఎయిర్పోర్టుకు వెళ్లే మెట్రో లైన్ లింక్ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రాపురం వరకు మెట్రో పొడిగిస్తామని చెప్పారు. అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఎక్స్టెండ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు రేవంత్. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్టుకి మెట్రో వెళ్లేవారి సంఖ్య తక్కువే అన్నారు. తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందన్నారు. ఫార్మాసిటీని అంచెలంచెలుగా రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి. 0 కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి గృహ నిర్మాణం కూడా ఉంటుందని చెప్పారు సీఎం. అక్కడి వారు ఎవరు హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేలా క్లస్టర్లు ఉంటాయని వివరించారు. గతంలోనే సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని చెప్పారు సీఎం. మంత్రులకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించామన్నారు రేవంత్. ఇక యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన ప్రముఖ పేరున్న పారిశ్రామికవేత్తలతో స్కిల్స్ పై శిక్షణ ఉంటుందన్నారు ముఖ్యమంత్రి. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉండడంతో పాటు అదనంగా స్కిల్స్ ఉంటాయన్నారు. 100 బెడ్స్ ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు రేవంత్. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామన్నారు. ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్ పవర్ ప్రభుత్వం నుంచి అందిస్తామన్నారు సీఎం. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు. మన దగ్గర పెద్ద సంఖ్యలో యువత ఉందని, వారికి ఆసక్తి ఉన్న విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. ఈ నెల 3న PCC విస్తృత స్థాయి సమావేశం ఉందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు రేవంత్. తనకు దగ్గరనో బంధువులనో పదవులను ఇచ్చేది ఉండదన్నారు.
ఏది చేసినా విస్తృత స్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పదవులు భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రెస్ అకాడమీ చైర్మన్ భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ కమిషనర్లను నియమించామని, వారికి అవసరమైన మ్యాన్ పవర్ ను వాళ్లే తీసుకుంటారని వివరించారు. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేట్లు చూస్తామన్నారు.